తప్పగా సామెతల గ్రంథం 16వ అధ్యాయం. కృపా సత్యం వలన దోషమునకు కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన చెడుతనం నుండి, చూడండి ఈ దినాల్లో అనేక చెడుతనం నుండి తొలగిపోలేకపోతున్నారంటే, చెడుతనం అనేటువంటి ఏదైనా నిన్ను నన్ను బట్టి పీడిస్తుందంటే దానికి మనం బానిసలైపోతున్నామంటే కృపా సత్యానికి మనం దూరమయ్యి దేవుని కృపను కూడా మనం ఏం చేస్తామంటే పోగొట్టుకునే వారిగా కావాలని కొన్నిసార్లు ఏదైనా తినని చేతికి పారేస్తారు, తాళం చేతికి పారేస్తారు అని ఏం చేసుకుంటున్నారు? ఆ చేతులారా వాళ్ళు తినేది తాగేది కాలు రాసుకున్నట్లుగా దేవుని కృపను దేవుని సత్యమును మనం పోగొట్టుకున్న దాన్ని బట్టి కృపా సత్యములో ఉండవలసినటువంటి నీవు లేక నేను ఏం పోగొట్టుకుంటున్నామంటే ఆయన కనికరాన్ని పోగొట్టుకుని ఆయన ఆశీర్వాదాన్ని నీ చేతులారా నా చేతులారా మన చేతులారా పాలు చేసుకుంటామని దేవుని వాక్యం ఏం చేస్తుందంటే స్పష్టంగా మాట్లాడుతున్నా. మనుషులు మాత్రం నమ్మొద్దు, మనుషులను చూసి గొప్పగా చెప్పుకోవద్దు. మనుషులు మెప్పు మనం పొందినా కానీ దానివల్ల ఉపయోగం లేదు, కానీ మనకు శ్రమ వస్తుంది. కానీ దేవుడి వాక్యం ఎలాంటిదంటే నమ్మదగినది కనుక ఆ నమ్మదగినటువంటి వాక్యాన్ని చదువు, వాక్యాన్ని గ్రహించు, వాక్యాన్ని ప్రకారం ఉన్నావో లేదో చూసుకో. అప్పుడు ఏమవుతామంటే కృప, సమాధానం, ధైర్య, సత్యం ఏమవుతుంటే నిన్ను ఎన్నడూ వీడిపోవకు. నువ్వు లేక నేను వద్దడానికి దేవుడు సహాయం చేస్తాడు. అటు మాటలు దేవుడు వినికుళ్ళు దీవించి ఆశీర్వాదించును గాక. ప్రార్థన చేసుకో.